మీరేం చేశారంటూ సింహాపురి రాజకీయం గర్జిస్తోంది. పరిశ్రమలకు భూసేకరణ విషయంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధంతో జిల్లా సమీక్షా సమావేశం రసాభసగా మారింది. ఇంతకీ వైసీపీ అభ్యంతరం ఏంటి? టీడీపీ వాదన ఏంటి? జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో జరిగిన వాగ్వాదం ఇది. కరేడులో భూసేకరణపై రగడ జరిగింది. ఇండోసోల్ కంపెనీ కోసం రామాయపట్నం సమీపంలో గతంలో భూముల కేటాయింపు జరిగింది. ఇదే ప్రాంతంలో బీబీసీఎల్ కంపెనీకి భూములు అవసరం కావడంతో కరేడు దగ్గర ఇండోసోల్ కు భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమే ఇప్పుడు అధికార విపక్ష నేతల మధ్య గొడవకు కారణమైంది. కరేడు భూసేకరణపై వివరణ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీ తుమాటి డిమాండ్ చేశారు. దీనిపై వివరణ ఇచ్చిన కలెక్టర్ తో ఎమ్మెల్సీ తుమాటి వాగ్వాదానికి దిగారు. మా నియోజకవర్గాన్ని కాపాడడానికి ఇద్దరు ఉన్నారు సార్. ఒకరు మాల్యాద్రి లక్ష్మణరావు పైన ఉన్నాడు, కింద సింగరాకుళం దగ్గర కరేడు ఆనుకోని లక్ష్మణరావు ఉన్నాడు. మీరు ప్రజల అభిప్రాయాల మీద ముందుకెళ్తే వెళ్ళండి, లేదు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వెళ్తారంటే మేమందరం కూడా ప్రజల తరపున నిలబడతాం. ఎమ్మెల్సీ తుమాటి విధానం మార్చుకోవాలంటూ మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కరేడు భూముల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అధికార కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధిపై చర్చించేందుకు వైసీపీ సిద్ధమా అంటూ నిలదీశారు కూటమి నేతలు. ఎట్లంటే అట్లా మాట్లాడతాం, మేము చేసిందే రైటు, మేము చెప్పేదే మీరు వినాలా? ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సభకి ఒక చైర్మన్ ఉన్నారు, దీనికి ఒక కన్వీనర్ ఉన్నారు, అలాగే జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నాం. ఇంతమందిని మాట్లాడుతూ ఉన్నాం, ఇంతమందిని చెప్తూ ఉన్నాం. అసలు మేము చెప్పేదే మాకు కావాలి, మేము చెప్పిందే మీరు వినాలి అని అంటే ఇది ఎక్కడ సాంప్రదాయం? బహుశా ఈ సాంప్రదాయం కావాలనే వాళ్ళు కోరుకుంటున్నారేమో. పరిశ్రమల పేరుతో భూముల్ని లాక్కుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే వైసీపీ హయాంలో పరిశ్రమల్ని తీసుకురాలేదు, ఇప్పుడు తాము తీసుకొస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కూటమి.